అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్ ఛానల్. ఈ మధ్య మనం మార్కెట్ లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రకరకాల అపోహలు, అవగాహన లేనటువంటి విషయాలు చాలా మనం వింటున్నాం. అంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్, యూట్యూబ్, ఈ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో చాలా వింటున్నాం. వీటిల్లో నిజమంతా అన్నదానికి ఒకసారి వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేశారా లేదా ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించారా అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈ రకరకాల ప్లాట్ఫామ్ లో వచ్చిన వాటిలో ముందుగా మనం ఒక దినపత్రిక గురించి మాట్లాడుకుందాం. ఏమండి, దిక్కులేని దిశ దినపత్రిక, దిక్కులేని దినపత్రిక దిశ, ఇలా రకరకాలకు పిలుచుకోవచ్చండి. మీరు పెట్టినటువంటి టైటిల్ ఏంటి? స్టార్ హెల్త్ మోసాలు అని చెప్పేసి పెట్టారు. స్టార్ హెల్త్ మోసాలు అని చెప్పేసి టైటిల్ పెట్టాల్సినటువంటి అంత మీకు అవగాహన రాహిత్యం అని చెప్పేసి మీరు టైటిల్ పెట్టారు చూసారా, అక్కడే తెలిసిపోయింది. ఎందుకంటే స్టార్ హెల్త్ మోసం చేస్తుందా లేదా హాస్పిటల్స్ డిమాండ్కి ఒప్పుకోకుండా వాళ్ళు ఇచ్చేటువంటి రేటుకు మేము ఇది సరైంది అని చెప్పేసి మాట్లాడుతున్నాయి అని చెప్పేసి మీరు అవగాహన లేకుండా పెట్టినటువంటి టైటిల్లోనే మీ అవగాహన రాహిత్యాన్ని మీరే బయట పెట్టుకున్నారు. ప్రతి హాస్పిటల్ కి ఒక్కొక్క సర్జరీకి లేదా ఒక్కొక్క ట్రీట్మెంట్ కి ఒక్కొక్క రేట్ అంటూ ఐఎంఎస్ ఒకటి డిజైన్ చేసి ఇచ్చింది. సో దాని ప్రకారము చేయకుండా ఒక్కొక్క హాస్పిటల్స్ అంటే ఎంఓయు ప్రకారము, అంటే ముందు హాస్పిటల్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ కావడానికి పడేటువంటి తాపత్రయం అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ని తలదన్నేలాగా బిల్డింగ్స్ కట్టుకున్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ కంపెనీల దయ వల్లే కట్టుకున్నాయి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకి ఆ హాస్పిటల్స్ కి బిల్స్ చెల్లిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కొత్తగా అగ్రిమెంట్ లోకి వచ్చేటప్పుడు మీ పేషెంట్స్ అందరికి కూడా మా దగ్గరికి పంపించండి, సపోజ్ అపెండిసైటిస్ కి మేము ఇంత ఛార్జ్ చేస్తాం, హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఇంత ఛార్జ్ చేస్తాం, ఏదో స్టంట్ వచ్చినా ఇంకోటి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా మాకంటూ ఒక ఫిక్స్డ్ రేట్స్ పెట్టుకొని మీ పేషెంట్స్ మా దగ్గరికి వస్తే ఒక రీజనబుల్ ప్రైస్ కి మేము చేస్తామని చెప్పేసి ఎంఓఏ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత కూడా అటు కంపెనీ నుంచి ఇటు కస్టమర్ దగ్గర నుంచి లాగడానికి చాలా హాస్పిటల్స్ ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి హాస్పిటల్స్ కి ప్రతి సిటీలో ఇదే జరుగుతోంది. కానీ ఈ దౌర్జన్యాన్ని, ఈ దౌర్భాగ్యాన్ని ఎవరైనా మాట్లాడడానికి ముందుకు వచ్చారా? ఎవరు ముందుకు రారు. కానీ హాస్పిటల్స్ లో మాత్రం ఉన్నప్పుడు అయ్యో ఈ హాస్పిటల్లో ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అయ్యో ఇంత చిన్న జబ్బుకి, ఒక జ్వరానికి 3 లక్షల రూపాయల, ఒక క్యాన్సర్ కి 30-40 లక్షల రూపాయల, ఒక హార్ట్ ప్రాబ్లం కి స్టంట్ వేయాలంటే 5-6 లక్షల రూపాయల, ఒక బైపాస్ చేయాలంటే ఒక 10 లక్షల రూపాయల, ఒక నార్మల్ ఏదన్నా ఒక చిన్న ఆపరేషన్ చేయాలంటే 2-3 లక్షల రూపాయల అని చెప్పి మనం గగ్గోలు పెడుతుంటామే. నా సంవత్సరం సంపాదన అంతా పోయింది అని చెప్పేసి గగ్గోలు పెడుతుంటామే. ఒక చిన్న ఆపరేషన్ కి ఒక్కరోజు హాస్పిటల్లో రూమ్ లో ఉంటే దాదాపు 25,000 రూపాయల నుంచి 45,000 రూపాయలు, 50,000 రూపాయలు ఒక్క రోజు రూమ్ రెంట్ వసూలు చేస్తున్నారే. మరి అది అన్యాయం అనిపించదా? ఎవరు 20,000 రూపాయలు తీసుకొని ఒక 5 లక్షలు, 10 లక్షలు లేదా 1 కోటి రూపాయలు నేనున్నానని చెప్పేసి భరోసా ఇస్తూ ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఆసరాగా ఇచ్చేటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని మీరు తప్పుపట్టి ఇది మోసాలు అని చెప్పేసి టైటిల్ పెడుతున్నారే. ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పేసి కొంచెం చూసుకోవాలి కదా. దిక్కులేని దినపత్రిక దిశ కదా. ఒకసారి మీరు హాస్పిటల్స్ లో ఎంతంత రేట్లు ఛార్జ్ చేస్తున్నారో చూసుకోండి ఒకసారి. ఇందుకు దీన్ని నేను ఈ మోసం అనేటువంటి పదం మీరు రాశారు చూసారా, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఢిల్లీలో ఒక 1,500 మంది గ్రూపు సభ్యులు ఉన్నటువంటి ఒక హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక గ్రూప్. ఈ గ్రూప్ లో మెడికల్ షాప్స్ వాళ్ళు ఉంటారు, తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత ప్రాక్టీస్ లో లేనటువంటి డాక్టర్స్ కూడా ఉంటారు, రిటైర్డ్ డాక్టర్స్ ఉంటారు. ఇంతమంది గ్రూపు సభ్యులు ఉన్నటువంటి ఒక 1,500 మంది. మీరు అక్కడ మీ అక్షరాన్ని మీరు సరి చేసుకోండి, 15,000 కాదండి, 1,500 మంది గ్రూపు సభ్యులు ఉన్నటువంటి ఆ గ్రూపులో కొంతమంది అక్కడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మేము స్టార్ హెల్త్ మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు, ఏది ఎంఓయు కంటే కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, ఇచ్చినటువంటి ఎంఓయు అనేది ఇంకా పెంచాలి అని చెప్పేసి అడిగినప్పుడు స్టార్ హెల్త్ కంపెనీ వాళ్ళు దాన్ని కాదు అని చెప్పేసి చెప్పారు. వద్దు,
ఇప్పటికే మీకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం, అంటే మనకు 2 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ అండ్ 7 స్టార్ హోటల్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఇలా రకరకాల హాస్పిటల్స్ లో వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారము ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క రేటు డిసైడ్ చేసుకొని హాస్పిటల్ పెట్టేటప్పుడు కంపెనీ తోటి టైప్ పెట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కట్టుకున్నారు కదా. కట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చే రేటు మాకు సరిపోవట్లేదు, కాబట్టి మీరు రేటు పెంచండి అని అంటే, బాబు ఇప్పటికే ఎక్కువ ఛార్జెస్ మీకు ఇస్తున్నాము కాబట్టి ఇప్పటికీ ప్రస్తుతానికి కుదరదు అని చెప్పేసి అని అంటే, వాళ్ళు దానికి మేము అయితే మీరు ఇవ్వరా, మేము మీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది మేము ఆఫ్ చేస్తాము అని చెప్పారు. ఇది రెగ్యులర్ గా ఒక వ్యాపారస్తుడికి ఒక కస్టమర్ కి జరిగేటువంటి సంభాషణ. ఈ సంభాషణ తీసుకొచ్చి వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మొత్తం అంతా కూడా సర్క్యులేట్ చేసి మీరు ఇదే నిజమని చెప్పి మొత్తం దీన్ని పబ్లిష్ చేసి, ఏది దిక్కులేని దినపత్రిక దిశ ఉంది కదా, దీన్ని పబ్లిష్ చేసి నానా రచ్చ చేశారు చూసావా. పైగా పాలసీదారులను వంచిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ సంస్థ ఏం వంచిందయ్యా ఒకసారి చెప్పు నాకు. ఏది నువ్వు 30,000 రూపాయలు కడితే 10 లక్షల రూపాయలు ఇవ్వడమా, 30,000 రూపాయలు కడితే 30 లక్షల రూపాయలు క్లెయిమ్ ఇవ్వడమా, 20,000 రూపాయలు కడితే 20 లక్షల రూపాయలు క్లెయిమ్ ఇవ్వడమా. ఒక క్యాన్సర్ పేషెంట్ కి 40 లక్షల రూపాయల బిల్ అయితే ఏమి అది ఇస్తున్నాం చూసావా. ఈ పాటికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటి సంస్థ 1,50,00,000 విలువైనటువంటి క్లెయిమ్స్ క్లియర్ చేసింది. సో అంటే దాదాపు ఈ కంపెనీ 890 బ్రాంచ్లు పెట్టి దాదాపు 8 లక్షల మంది ఏజెంట్స్, అడ్వైజర్స్ దేశం మొత్తం మీద ఉండి కొన్ని కోట్ల మంది ప్రజలకి వాళ్ళ కుటుంబ ఆర్థిక రక్షణకి ఒక సంరక్షకుడుగా ఉంటూ పాలసీదారులకి సేవలు అందిస్తూ ఉంటే ఎవరు దీనికి మోసం అని చెప్పేసి అనే పదం మీరు ఉపయోగించాలి. హాస్పిటల్స్ మోసం చేస్తున్నాయా లేదా ఇన్సూరెన్స్ సంస్థలు మోసం చేస్తున్నాయా? అంటే హాస్పిటల్స్ మనకు దేవుడు కదా, మరి దేవుడు బాధల్లో ఉన్నటువంటి భక్తుల్ని ఆదుకోవాలి కదా. ఫ్రీగా ట్రీట్మెంట్ చేయండి. ఏది జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు మీరు వేలు రూపాయలు ఏది టెస్టులు చేసి లాగేస్తున్నారు కదా. ఇది ప్రాణం పోతుంటే కూడా నువ్వు డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఏదండి నిజం, ఏదండి మోసం? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా స్టార్ హెల్త్ అండి, అసలు డబ్బులే పే చేయట్లేదు, వీళ్ళకి ఆపేస్తున్నాము, సెప్టెంబర్ 22 లోపు వీళ్ళు వచ్చి కూర్చొని మాతో మాట్లాడితే, అంటే వీళ్ళకి అసోసియేషన్ ఉంటుందండి. ఈ 15,000 హాస్పిటల్స్ ఉంటాయి. అంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం 15,000 హాస్పిటల్స్ ఈ అసోసియేషన్లో ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఇంకొక పెద్ద మనిషి ఎవరు, చిటికెల చిన్నారావు, నువ్వు ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోకుండా ఎందుకయ్యా నీకు సంబంధం లేనటువంటి టాపిక్ లో వేలెట్టి అవగాహన లేకుండా మాట్లాడతావు ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీ మోసాలు చేస్తుందా? దానికి ఏం చేయాలి? నువ్వు ఎలా మాట్లాడాలి? నిజంగా మోసం చేస్తుందా లేకపోతే ఏంటి అంటే చావు బ్రతుకుల మధ్య నుండి లేదా ఆల్రెడీ ముందే జబ్బులతో ఉండి ఇన్సూరెన్స్ తీసుకుంటారే అవన్నీ కూడా చెప్పకుండా దాస్తూ ఉంటారే, దాచి ఇన్సూరెన్స్ తీసుకుంటారే, వాళ్ళకు కూడా క్లెయిమ్ ఇమ్మంటావా? లేదా ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కొన్ని ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ కంపెనీలు కూడా బతకాలి కదా పాపం. ఏది సంవత్సరానికి అది 30 రోజుల తర్వాత కొన్ని కవర్ అవుతాయి, 2 సంవత్సరాల తర్వాత కొన్ని కవర్ అవుతాయి, 3 సంవత్సరాల తర్వాత కొన్ని కవర్ అవుతాయి. ఇవన్నీ కూడా ముందే పాలసీ చేసేటప్పుడే ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే అది చెప్పకపోతే పాలసీ ఇవ్వడం అనేది కుదరదు. అవి చెప్పిన తర్వాత ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది, 3 సంవత్సరాల తర్వాత కొన్ని జబ్బులు కవర్ అవుతాయి అని చెప్పిన తర్వాత కూడా క్లెయిమ్ చేసుకునే రోజుకి అది మర్చిపోతాం కదా. నేను డబ్బులు కట్టా నాకు క్లెయిమ్ రావాలి, నేను డబ్బులు కట్టా నాకు క్లెయిమ్ రావాలి అన్నటువంటి చందాన మాట్లాడితే ఆ క్లెయిమ్ ఇస్తారా? ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మన బ్యాంకులో మన డబ్బులే దాచుకుంటాం, వెళ్ళే డబ్బులు అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఒక ఫామ్ అంటూ తీసుకోవాలి, ఫార్మెట్ అంతా కూడా ఫిలప్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, లైన్ లో నిల్చోవాలి, టోకెన్ తీసుకోవాలి, అప్పుడు కదా డబ్బులు ఇచ్చేది. మన డబ్బులే కదా, నా డబ్బులే కదా, నువ్వు వెతుకు ఇవ్వు అని అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అంటే కస్టమర్స్ కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం రాకపోతే సరైన ట్రీట్మెంట్ చేసి, ఇక్కడ ఇంకోటి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అక్కర్లేని ట్రీట్మెంట్ అని చేసి అక్కర్లేనటువంటి యాంటీబయాటిక్స్ వాడి అక్కర్లేనటువంటి రేట్లు, అంటే ఉన్న రేటు కంటే కూడా 2-3 రేట్లు వేసినా కూడా మీకు క్లెయిమ్ ఇమ్మంటారా? ఎలా మాట్లాడుతున్నావు చిటికల చిన్నారావు? కనీసం అవగాహన లేదే. పైగా ఒక్క నిమిషం మీ సోషల్ మీడియాలో టైము
తీసి పక్కన పెట్టి మీరు అంబుడ్స్మెంట్ కి మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నావే. మరి హాస్పిటల్స్ 50,000 రూపాయల ఖరీదైనటువంటి ఒక సర్జరీని 1,50,000 రూపాయలు చార్జ్ చేస్తే 2 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక సర్జరీని 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖరీదు చేస్తే, అండ్ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ని 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తే, అంటే ఇలా ఎక్కువ రేట్లు వేసినా, లేదా రూమ్ రెంట్లు దాదాపు 20,000 30,000 50,000 రూపాయల రూమ్ రెంట్ ఒక్క రోజుకి వేస్తే ఎవరికి కంప్లైంట్ చేయమంటావు చిటికెల చిన్నారో? ఏదైనా ఒక రెగ్యులేటర్ ఏమన్నా ఉందా చెప్పు ఒకసారి. దీనికంటూ ఒక బాడీ అంటూ ఉండి దానికి ఏమన్నా ఒక కంప్లైంట్ చేయగలిగినటువంటి అథారిటీ ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా. అది చేయమని చెప్పేసి దీంట్లో ఏ క్లాస్ హాస్పిటల్స్, బి క్లాస్ హాస్పిటల్స్, సి క్లాస్ హాస్పిటల్స్ ఉండి ఈ 3 కేటగిరీలో రకరకాల కేటగిరీలో రకరకాల రేట్లన్నీ కూడా మీరు పెట్టండి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని చెప్పి IRDA సంస్థ ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతోంది. మీరు మీ రేట్లన్నీ కూడా మీ మెనూ పెట్టండి. ఏది హోటల్లో మనకు మెనూ కార్డు ఉంటుంది కదా, అలా ప్రతి హాస్పిటల్లో మీ రేట్లన్నీ కూడా ఒక రిసెప్షన్ లో పెట్టండి అని చెప్పి మొత్తుకుంటోంది. అది రూలు. మరి ఎంతమంది హాస్పిటల్స్ అక్కడ పెడుతున్నారు? ఏదో కొంతమంది డాక్టర్స్ మాత్రం ఖచ్చితంగా అక్కడ మేము ఈ ట్రీట్మెంట్ కి ఇంత ఛార్జ్ చేస్తాం అని చెప్పేసి, మా ఓపీ ఫీజ్ ఎంత, మా ట్రీట్మెంట్ ఎంత, మా ల్యాబ్ ఖర్చులు ఎంత అని చెప్పేసి చాలా తక్కువ మంది డాక్టర్స్ అక్కడ రిసెప్షన్ బయట డిస్ప్లే చేస్తున్నారు. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనకి రేట్ కార్డు కనపడుతుంది చెప్పు చిటికెల చిన్నారో? అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు ఒకసారి అర్థం చేసుకో. ఏదో ఊరికి 4 రీల్స్ చేసుకున్నామా వెళ్ళిపోయామని చెప్పేసి అందక నీకెందుకు అనవసరమైనటువంటి విషయాల్లో, అక్కర్లేని సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని మాట్లాడతావు చిటికెల చిన్నారు. ఇకపోతే ఇంకొక ఆయన కాలోజీ టీవీ అంట, ఒక టీవీ పెట్టుకొని ఫేస్బుక్ లో ఒక టీవీ ఛానల్ అని చెప్పి ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను ఒక వార్త దినపత్రికలను చదువుతూ ఒక ఆయన వివరిస్తున్నాడండి. స్టార్ హెల్త్ మోసాలు. ఇది స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ ఉంటుంది కదా, అది ఏ విధంగా మోసం చేస్తుందో ఒక సంచలనమైనటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కి కనీసం అవగాహన కూడా లేదు. ఈ కనీసం అవగాహన లేనటువంటి మనిషి స్టార్ హెల్త్ సంస్థ వంచిస్తున్న, అంటే పాలసీదారులను వంచిస్తున్నటువంటి ఇది అని చెప్పేసి ఏదో పేపర్ స్టేట్మెంట్ అంటే భలే పెట్టాడు. అంటే ఏంటి అక్కడ కనీసమైనటువంటి ఇది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలు, పాలసీదారులను వంచిస్తున్న సంస్థ అని చెప్పేసి పెట్టారు చూసారా. కనీసం అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నీ ఒపీనియన్స్ ని, నీ అభిప్రాయాలని జనాల మీద నీకు వచ్చినటువంటి పిచ్చి రాతలతోటి నువ్వు ఇలా వాగుతే ఎలాగా? కనీసం అవగాహన ఉండాలి కదా. ఏం జరిగింది? అదే ఢిల్లీలో ఒక 1,500 మంది గ్రూపు సభ్యులు ఉన్నటువంటి ఒక గ్రూపు సభ్యులు ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టార్ హెల్త్ వాళ్ళతోటి ఇలా మాకు తేడాలు వచ్చాయి, వాళ్ళు రేట్ పెంచమంటే పెంచలేదు, కాబట్టి మేము సెప్టెంబర్ 22 నుంచి మేము ఆపేస్తున్నాం అని చెప్పేసి చెప్పాయి. అంతేగాని దాన్ని నువ్వు 1,500 ఉన్న దాన్ని 15,000 అని చెప్పేసి ఎలా మాట్లాడతావు? వంచిస్తుందని చెప్పేసి ఎలా మాట్లాడతావు? ఏంటి వంచడం అంటే నువ్వు అడిగిన రేట్ ఇస్తే మంచి కంపెనీ, నువ్వు అడిగిన రేట్ ఇవ్వకపోతే కనుక చెడ్డ కంపెనీ. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ క్లెయిమ్స్ ఇస్తోంది. దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చేసి 13,000 crores క్లెయిమ్స్ ఇచ్చింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. 13,000 crores ఇది 24-25 ఫైనాన్షియల్ ఇయర్. సో అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద క్లెయిమ్స్ ఇచ్చేటువంటి కంపెనీ రోజుకి కనీసం అంటే ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయల క్లెయిమ్స్ ఇస్తోంది. ఇంతమంది సభ్యులు ఉన్నట్టు సంస్థ వంచిస్తుంది అన్న పదం ఎలా వాడతావు మిస్టర్ కాలోజీ టీవీ? ఎలా మీరు ఎడిటర్లు, చీఫ్ ఎడిటర్లు కనీసం ఈ పదాలను కొంచెం సరిచేయరా? మీరే వంచిస్తుందని రాస్తారు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ ప్రాపగండా చేస్తారు. ఓకే, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నగదు రహిత సేవలన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి అని చెప్పి ఏంటిది? సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అన్ని ఆగిపోయాయి అన్నారు. ఎక్కడ ఆగిపోయాయి? ఈ రోజు ఉదయం కూడా, అంటే 22వ తారీఖు ఈ రోజు వీడియో చేసే నాటికి కూడా ఈ రోజు ఒక 2 క్లెయిమ్స్ నేనే ఇచ్చాను. దానికి ప్రూఫ్ ఇదిగో ఇక్కడ ఉంది, చూడు ఒకసారి కల్లారా చూడు. కేవలం 5 నిమిషాలు 23 నిమిషాల్లో క్లెయిమ్స్ ఇచ్చాయి, క్యాషెస్ అప్రూవల్ ఇచ్చాయి. చాలా మంది డాక్టర్స్ ఏపీ తెలంగాణలో కాకుండా మిగతా స్టేట్స్ లో కూడా చాలా మంది డాక్టర్స్ మా హాస్పిటల్ కి స్టార్ హెల్త్ ఎన్నో లక్షల రూపాయలు, ఎన్నో కోట్ల రూపాయలు క్లెయిమ్స్ తీసుకున్నాము, ఎక్కడ ఎటువంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఆగలేదు, చాలా చక్కగా
ట్రీట్మెంట్స్ అనేది కూడా అంటే క్లైమ్స్ అనేది ఇస్తుంది అని చెప్పేసి ఫిజికల్ గా డాక్టర్స్ వారికి వారు సొంతంగా ట్రీట్మెంట్ వీడియోలు చేసి పంపించారు. అవన్నీ చూస్తావా మిస్టర్ కాలోజీ, ఆ మిస్టర్ దిక్కులేని దినపత్రిక, ఆ మిస్టర్ ఎవరు చిటికల చిన్నారావు, చూస్తారా అవన్నీ? చూడండి, ఇక్కడ పెడుతున్నాను అన్ని కూడా మీకు మీ రెఫరెన్స్ కోసమే. ఎంతమంది డాక్టర్స్ అందరూ కూడా రకరకాల ఏపీ తెలంగాణ డాక్టర్స్, తర్వాత కింద స్టార్ హెల్త్ కస్టమర్స్ కూడా మేము క్లైమ్స్ తీసుకున్నామని చెప్పి ఎంతమంది కస్టమర్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారు చూడండి. కళ్ళు తెరిచి మాట్లాడండి అండ్ మీ ఒపీనియన్స్, మీ పర్సనల్ ఒపీనియన్స్ పబ్లిక్ గా రుద్దకండి. ఫ్యాక్ట్ మాట్లాడండి, ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సంతోషిస్తారు. ఫ్యాక్ట్ వేరు అండ్ మీరు చేసే ఒపీనియన్ షేరింగ్ అనేది వేరు. దయచేసి ఏది నిజం అంటే హాస్పిటల్స్ ని కంట్రోల్ చేయడానికి ఈరోజు ఒక రెగ్యులేటరీ బాడీ అనేది ఏది లేదండి. ఆ రెగ్యులేటరీ తీసుకురావడానికే గవర్నమెంట్ అటు IRDA సంస్థ కూడా అంతా కూడా పాటుపడుతోంది. ఒకే హాస్పిటల్ ఆఖరికి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కూడా ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా చక్కగా క్లెయిమ్స్ ఇస్తుంది, ఎక్కడ కూడా ఆగలేదు, ట్రీట్మెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆగలేదు అని చెప్పి అఫీషియల్ గా స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. కానీ చాలా మంది జనాలకి చెడు నెగిటివ్ ఎక్కువగా బాగా ఎక్కుతుంది కదా, కానీ ఇలాంటి ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయరు. అది తెలిసినా కూడా మనం ఇగ్నోర్ చేస్తాం. సో చూడండి, ఈ ఫ్యాక్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, ఈ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అంటే ఎవరు అని అంటే ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా అఫీషియల్ గా నియంత్రణ కలిగినటువంటి ఒక సంస్థ. ఏ ఇన్సూరెన్స్ సంస్థతో అయినా సరే ఏ హాస్పిటల్ టైప్ పెట్టుకోవాలంటే అంటే నెట్వర్క్ ఒప్పందం కుదుర్చుకోవాలంటే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ యొక్క ఆమోదం తీసుకోవాల్సిందే. అలాంటి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఎక్కడ ఆగలేదు, అన్ని కూడా బాగానే ఉన్నాయి అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. దీన్ని ఎంతవరకు అందరూ సర్క్యులేట్ చేశారు చెప్పండి. అండ్ అదే కాకుండా ఒక ఇండియాలో ఏ సర్జరీ అయినా సరే ఒకే రేట్ ఉండాలి ఏ క్లాస్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా, అలాగే ఒక సర్జరీ B క్లాస్ హాస్పిటల్స్ లో అన్నిటి కూడా ఒకటే రేట్ ఉండాలి, ఒక సర్జరీ C క్లాస్ హాస్పిటల్స్ లో అంతా కూడా ఒకటే రేట్ ఉండాలని చెప్పి మొన్న పేపర్ లో ఒక స్టేట్మెంట్ వచ్చింది. మరి దీన్ని ఏ హాస్పిటల్స్ పాటిస్తున్నాయి చెప్పండి? స్టార్ హోటల్స్ ని అంటే ఈ రోజు అంటే నిన్న మొన్నటి దాకా చిన్న 10 పడకలు 20 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పెద్ద కార్పొరేట్ బిల్డింగ్స్ కట్టాయి కదా. ఎలా కట్టాయి అనుకుంటున్నారు? మీకు అర్థమైంది అనుకుంటా, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి డబ్బులతోటి కోట్ల రూపాయలు ప్రతి నెల ఒక్కొక్క హాస్పిటల్స్ కోట్ల రూపాయల క్లెయిమ్స్ అనేది సర్టిఫై చేస్తుంది. నువ్వు వ్యాధి నిర్ధారణ చేయడానికే అంటే డిసీజ్ ఇది ఇలా వచ్చింది అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి నువ్వు వేలు టెస్టుల రూపంలో నువ్వు కలెక్ట్ చేస్తున్నావు. మరి డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మనిషి ప్రాణంతో తిరిగి వస్తాడా అన్న గ్యారంటీ లేదు. కానీ నువ్వు అనుకున్నటువంటి ప్రకారము అంటే రూల్స్ ప్రకారం కనుక నువ్వు క్లెయిమ్కి వెళ్తే ఖచ్చితంగా నేను క్లెయిమ్ ఇస్తానని చెప్పేసి, లేకపోతే ఇదిగో నేను లీగల్ గా నా మీద నువ్వు చర్య తీసుకో అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు ఒక రకమైనటువంటి అగ్రిమెంట్ లేదా బాండ్ ఇస్తున్నాయి. నేను ఇక్కడ ఏ కంపెనీకి కూడా వెనకేసుకు రావట్లేదండి, కాన్సెప్ట్ ని వెనకేసుకొస్తున్నాను. ఎంత మంచి అద్భుతమైన కాన్సెప్ట్ అంటే నువ్వు పానపరాకు వేసుకొని లేదా తాగి లేదా సిగరెట్ తాగి ఇంకో రోడ్డు మీద నువ్వు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నీ ప్రాణానికి నువ్వు ఆపద నువ్వు తెచ్చుకున్నా, లోపల నీ కిడ్నీ పని చేయకపోయినా, హార్ట్ పని చేయకపోయినా, లంగ్స్ పని చేయకపోయినా, ఇంకా లివర్ పాడైనా సరే, నీ బాడీలో ఏది పని చేయకపోయినా సరే నువ్వు 30,000 రూపాయలు కట్టు, నేను ఒక 5 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలు నీకు నేను అష్యూరెన్స్ ఇస్తానని చెప్పి నీకు భరోసా ఇస్తున్నటువంటి ఒక అధికారికంగా భరోసా ఇస్తున్నటువంటి ఒక కంపెనీకి నువ్వు దుమ్మెత్తిపోస్తావా? అండగా ఉండాలి కదా. ఎందుకంటే ఇంటికి ఈ రోజు ఒక పెద్ద కొడుకున్నా కూడా ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు సడన్ గా ఖర్చు పెట్టాలంటే కూడా ఎంతో కష్టమైనటువంటి పని. ఒకవేళ ఖర్చు పెట్టినా సరే తిరిగి వస్తాడు అన్నట్టు గ్యారంటీ లేదు. కానీ నీ కష్టార్జితం ఖర్చు కాకుండా కాపాడుతోంది కదా ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. దాని మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తావు? చేతనైతే ఏదైనా సపోర్ట్ చేయండి, అంతేకాని ఇలా ఆసరాగా సమాజానికి ఆసరాగా నిలబడుతున్నటువంటి ఒక వ్యవస్థ మొత్తం కుప్పగొలిపోతుంది ఇలాంటి వ్యవహారాల వల్ల. సో కాబట్టి ఈ వ్యవస్థని కాపాడండి అని చెప్పేసి దయచేసి నిజాలని అందరూ కూడా తెలుసుకోండి, ఫ్యాక్ట్ని తెలుసుకోండి. ఎవరు ఒపీనియన్స్
షేర్ చేస్తున్నారు, ఎవరు ఫ్యాక్ట్ షేర్ చేస్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకుని దయచేసి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ వెంకటేష్.